నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారు. వారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి మూడోసారి శాసనసభకు ఎన్నికైనటువంటి టీఆర్ఎస్ సీనియర్ నేత. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేక భూమికను పోషించిన శ్రీ రామలింగారెడ్డి గారి మనసులో మాట తెలుసుకుందాం. ముందుగా రామలింగారెడ్డి గారు నమస్కారం. ముందుగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం చెబుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, చెప్పండి, మీరు మావోయిస్ట్ ఈ ప్రజాస్వామ్య రాజకీయ జీవితంలోకి బయటకు వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయి అయినా కాకపోయినా మావోయిస్ట్ జీవితం, ఒక రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుడి జీవితం, ఈ రెంటి మధ్య తేడాని ఎట్లా చూస్తారు? అంటే జనరల్గా మావోయిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ ఉండే, నేను రాడికల్ విద్యార్థి సంఘంలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను సార్, విద్యార్థి ఉద్యమాలలో. ఓకే. వాస్తవంగా ఇప్పుడు నాయకత్వం చెప్పే మాటలపైన విశ్వాసం, వాళ్ళు చూపించే గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తు రెండును పోల్చి భవిష్యత్తు గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు నేను వాస్తవంగా పూర్తి స్థాయిలో విశ్వసించిన, నమ్మినా అందులో పార్టిసిపేట్ అయినా. నేను ఇన్సిడెంట్లో నాకు ఎక్కడ ఇన్సిడెంట్లో సంబంధం లేదు, సిద్ధాంతపరమైన విషయాలలో నాకు కమిట్మెంట్. అచ్చా, అంటే ఇన్సిడెంట్ అంటే కాల్పులు, ఎన్కౌంటర్లు, ఈ గొడవలతో ఎప్పుడు లేరు. కానీ ఒక సందర్భంలో మీకు కూడా ప్రమాదం వచ్చిందని అంటారు. ఎన్కౌంటర్ నన్ను టాడా కేసు కింద అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని బాగా ప్రయత్నం చేసేసారు. ఎప్పుడు? జనరల్గా చంద్రబాబు పీరియడ్లో కావచ్చు. చంద్రబాబు పీరియడ్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎండింగ్ దశలో టాడా కేసు కింద అరెస్ట్ చేశారు. అది 94 ముందా? జనరల్గా నేను మావోయిస్ట్ రాడికల్ విద్యార్థి సంఘంలో కొనసాగుతున్న క్రమంలోనే 85లో నేను స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ స్టేజ్ మ్యారేజ్కు నాకు ఒక సెంటిమెంట్ ఉంది అన్నట్టు. ఏంటది? కేసీఆర్ గారు దానికి ముఖ్య అతిథి వచ్చేవాళ్ళు, సిద్దిపేట ఎమ్మెల్యే ఉండేవారు. మీ పెళ్లి కేసీఆర్ గారి సమక్షంలో వారు దండలు పెళ్లి చేశారా? దానికి కాళోజీ నారాయణరావు పెళ్లి పెద్దగా వచ్చిండ్రు. కాళోజీ నారాయణరావు గారు. ఓకే. మంజీరా రచన సంఘం ఆధ్వర్యంలో అయింది. సేమ్ మొన్న మా బిడ్డ కొడుకు పెళ్లి అదే మంజీరా రచన సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చేతుల మీదనే పెళ్ళింది సార్. ఓహో, మీరు కూడా అట్లా చేయించారు. సో అదొక ఆనందకరమైనటువంటి క్షణం. కానీ ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు? అంటే వాస్తవంగా ఒక మాటలో నిర్మోమాటం చెప్పాలి, చంద్రబాబు పీరియడ్ ఆయన ఎన్కౌంటర్లో చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు కూడా చనిపోయారు సార్. కనీసం సంబంధం లేదు సార్. నిజమా? కనీసం సంబంధం లేని వ్యక్తులను, అంటే ఇంటికి వచ్చిన ఒక వ్యక్తికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఆర్ఎంపీ డాక్టర్ను ఒక షెల్టర్ ఇస్తే మానవీయ కోణం నుంచి తడిచి వచ్చిండో, గాయంతో వచ్చిండో అని చెప్పి షెల్టర్ ఇస్తే చిన్న జస్ట్ అన్నం పెడితే తీసుకుపోయి చంపిన సందర్భాలు ఉన్నాయి. మా ప్రాంతంలో అన్నవంతుకు తమ్ముడిని వాళ్ళు ఇచ్చిన తప్పుడు ఇన్ఫార్మర్లను పెట్టుకొని టార్గెట్ నిండాలి, ఎక్కడికి వెళ్ళి ఈ నెలలో ఇంతమంది చంపాలి, ఈ నెలకి ఇంతమంది చంపాలి. నిజమా? అట్లా జరిగేది? అన్నవంతుకు తమ్ముడిని చంపారు. ఎక్కడ? మా దగ్గర గుడికాంత అందులో చంపారు. ఓకే. అన్న బదులు తమ్ముడిని చంపి. ఈశ్వర్ అనే కార్యకర్త ఉండే, అతను మా పార్టీలో టీఆర్ఎస్లో పనిచేస్తుంది. ఇప్పుడు అతని వంతుకు వాళ్ళ తమ్ముని చంపారు. అంటే తెలంగాణలో ఈ ఎన్కౌంటర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందా చంద్రబాబు టైంలో? చాలా విపరీతంగా. అసలు వాసం కూడా నేను ఇంట్లో అనుకుంటా. నేను జర్నలిస్ట్గా పనిచేస్తూ జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా కూడా పనిచేసిన. నాకు ఒక అరుదైన అవకాశం వచ్చింది సార్. ఓకే. నేను రాడికల్ విద్యార్థి సంఘంలో జిల్లా లీడర్గా పనిచేసిన. అదే క్రమంలో జర్నలిస్ట్ కూడా పనిచేసిన. అవును, జర్నలిస్ట్గా ఉండేవారు కదా. జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకులు చాలా మంది రాడికల్లో ఉండి జర్నలిస్ట్ ఉంటే తొలగిస్తారు. అవును. నాకు ఎందుకో లక్కీలీ అప్పుడున్న సీనియర్స్ మీలాంటి వాళ్ళ సహకారంతో పనిచేసిన, ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ప్లస్ జర్నలిస్ట్ యూనియన్లో జిల్లా నాయకునిగా రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసిన. ఓకే. డే టైంలో నేను పెద్ద లీడర్ను వాస్తవంగా. నైట్లో ఎక్కడైనా షెల్టర్ తీసుకుని ఇంట్లో ఉంటే ఎప్పుడు పట్టుకపోయి చంపుతారు అనే పరిస్థితి ఉండే చంద్రబాబు పీరియడ్లో. మొత్తం దాక్కునేవారు అప్పుడు, ఇంట్లో ఉండేవారు కాదు, అసలే ఉండకపోదు. మీ బ్రదర్ ఒక ఆయన ఎన్కౌంటర్ అయినట్టున్నారు కదా? సోలిపేట కొండారెడ్డి అని మా చిన్నప్పుడు అతను. మరి జర్నలిస్ట్ ఎలా అయ్యారు మీరు? జనరల్గా నేను ఒక పత్రికలకు లెటర్స్ అవి రాసే, విద్యార్థి సంఘం నాయకుడు, రాడికల్ విద్యార్థి రాసేవాడిని. అప్పుడు మా మిత్రుడు సిద్దిపేట నుంచి ఊరికి ఒక రవిచంద్ర అని ఉండే, ఊరికి ఒక లెటర్ రాస్తుండే. అతను రాస్తూ క్రమంలో ఇంతకుముందు ఎన్టీవీలో పనిచేసింది. నేను రాస్తున్న క్రమంలో నేనేం చేసినప్పుడు వరవరావు సార్ని అరెస్ట్ చేసారు. వరవరావు సార్ను ఎందుకు విడుదల చేయదు, ఎందుకు అరెస్ట్ చేశారు అని ఆయన పేరు మీద నేను లెటర్ రాసిన. అట్లా నాకు ఒక క్రేజ్ వచ్చింది, ఉత్సాహం వచ్చింది, జర్నలిస్ట్ ఇట్లా అయితే బాగుంటుంది, కొన్ని విషయాలు మనం బయట తీసుకొచ్చింది. సేమ్ అదే టైంలో ఉదయంలో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో యాడ్ వచ్చింది, విలేకరి కావాలి. అది చూసి మీరు అప్లై చేశారు? ఫస్ట్ ఆంధ్రజ్యోతికి అప్లై చేసి కొద్ది రోజులు పనిచేసి
అక్కడ ఉదయం ఎందుకు నాకు బాగా నచ్చింది వాస్తవం. ఓకే. ఆ ఉదయంలోకి సెటిల్ అయ్యారు చాలా కాలం తర్వాత. మళ్ళీ వేరే పత్రికలో కూడా తర్వాత పనిచేశారు. అయితే మరి తర్వాత రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు మరి? నేను రాడికల్ మూవ్మెంట్ జర్నలిస్ట్గా ఉన్న క్రమంలో నాకు కొద్దిగా వాస్తవంగా కొద్దిగా పొలిటికల్ సంబంధాలు ఏర్పడి జర్నలిస్ట్గా ఓకే ఏర్పడ్డప్పుడు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది సార్. అవును. స్టార్ట్ అయినప్పుడు నేను అప్పుడు సిద్దిపేటలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నా. ఓకే. ఆ క్రమంలో మేము కొద్దిగా దాన్ని పత్రికను ఒక రకంగా మిస్యూజ్ చేసాం దీనికోసం. మిస్యూజ్ చేశారా? 100%. ఉద్యమం కోసమా మీ రాజకీయం కోసం? ఉద్యమం నా జీవితంలో కూడా నేను ఎన్నికలను బహిష్కరించాలనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిని. దాని తర్వాత మా సొంతంగా మా ఊళ్ళో ఒక హౌస్లాం ఉంటుంది. హౌస్లో అంటే గోల్డ్ స్మితులు. మా అమ్మకు కొద్దిగా ఫ్రెండ్ అన్నట్టు ఆమె. ఓకే. వాళ్ళ ఇంటి పైన గిట్ల వేయాలంటే ఆమె అన్నది, ఆమె నన్ను పటేల్ అని వదిలిపోయారు, పేరు పెట్టి పిలుస్తారని. అయితే ఆవు పటేల్ మనము ఓటు వేయద్దంటే ఇంకా వెనకట అని అడిగింది అన్నది. అంటే ఆమె అడిగింది కావాలని క్వశ్చనింగ్ టైప్ కాదు, నేచర్ అడిగింది. నేను సమాధానం చెప్పలేకపోయా వస్తాగా. నేను ఇంత మళ్ళీ వచ్చి మాట్లాడదామని చెప్పి మళ్ళీ సంబంధించారు. అట్లా అంటే నిన్నటిదాకా అది చెప్పి ఈరోజు చెప్పాక మరి ఎట్లా వచ్చారు రాజకీయాల్లోకి? ఎట్లా వచ్చారు? సరే, 2001లో నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. అందులో దాదాపు అందులో యాక్టివిటీస్గా పనిచేసిన. ఓకే. ఉద్యమంలోకి రావడం ద్వారా ఉంటూ యాక్టివ్. నాకు ఒకటి సార్, నక్సలిజం జర్నలిజం అనేది నా లైఫ్కు 2 కళ లాంటివి వస్తాయి. 2 కళ్ళ సిద్ధాంతం చెబుతున్నారు. చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం వేరు, దాది వేరు. మనిషికి 2 కళ్ళు ఎంత అవసరం, ఈ 2 అనలే. నేను ఒక మనిషిగా నేను వాస్తవంగా గుర్తింపు లేని మనిషిని. మా ఫాదర్ ఒక పోలీస్ పటేలు, సెమీ ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ. ఓకే. అయినా కానీ పెద్ద నాకు వ్యక్తిగతంగా గుర్తింపు లేకపోయింది. నాకు గుర్తింపు వచ్చిందంటే నేను నిజాయితీగా మాట్లాడాలంటే నాకు నక్సలిజం ద్వారా వచ్చింది. నక్సలిజం ద్వారా వచ్చింది, అది మాస్లో వచ్చింది. ఓకే. ఇక పొలిటికల్గా కొంచెం ఐఫై సెక్షన్లలో కొంత ఇమేజ్ పెరిగిందంటే జర్నలిజంతో వచ్చింది. జర్నలిజంతో వచ్చింది, బాగా చెప్పారా. తర్వాత రాజకీయాల్లోకి క్యాజువల్గా వచ్చేసిన సార్. అంతే. నేను రాస్తున్న క్రమంలో రాజకీయం అయిపోయింది సార్. కొన్ని పత్రికలలో కొన్నిట్లలో ఏంటంటే నాకు కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం చేస్తుండే ఒక ప్రచారం స్టార్ట్ అయింది అక్కడ. అప్పటికే సో అది చేసింది అటే పోతుందని చెప్పి క్యాజువల్గా కేసీఆర్ గారిని, అప్పుడు మాకు గోనెపల్లి మాణిక్రెడ్డి గారు ఉండే, ఒకసారి వచ్చి కలిసిన. హరీష్ రావు గారు ఏమో నాకు మొదటి నుంచి పరిచయం. అక్కడ నేను సిద్దిపేటలో కేసీఆర్తో మూవ్మెంట్లో భాగస్వామి అయింది కాబట్టి అట్లా వచ్చి కలిసి అడిగాను, నాకు టికెట్ కావాలి సార్, ఇప్పుడు టికెట్ కోసం డబ్బు పెడతాను చాలామంది అంటుండొచ్చు, అందరికంటే నేను ఎక్కువ పెట్టగలుగుతాను నేను అన్న క్యాజువల్గా. అంటే ఎట్లా పెట్టగలుగుతాను అన్నాడు. అంటే నాకు అట్లా సర్కిల్ ఉంది, ఒక పని ఒకరు ఒక 1000 రూపాయలు చేయించే పని నేను ఫ్రీగా నాకు చేసి 500 ఉల్టా ఇచ్చేటోళ్ళు ఉంటారు, అది కూడా పెట్టినట్టే కదా సార్. అదంటే కన్విన్సెంట్ నాకు అవకాశం ఇచ్చిండు. వెంటనే ఎమ్మెల్యే కూడా అయిపోయారు. అంటే టీఆర్ఎస్ అయితేనే వేరే టీడీపీ ఇచ్చినా ఇంకో పార్టీ ఇచ్చినా నేను పోయటం కాదు వాస్తవం. సో టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంలో అట్లా కేసీఆర్ అంటే నాకు మొదటి నుంచి జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా అభిమానం, పరిచయం. అప్పుడు నన్ను ఎట్లయితే రామలింగం అని పిలుస్తాడో ఆయన ఇప్పుడు అట్లే పిలుస్తాడు. రామలింగం అంటారా? తెలంగాణ ఉద్యమంలో మీరు పోషించిన పాత్ర, మీకు గుర్తున్న కొన్ని ఘట్టాలు, మీరు పాల్గొన్న వాటికి సంబంధించి చెప్పండి. అంటే తెలంగాణ మూమెంట్లో నా మీద ఘోరమైన నిర్బంధాన్ని ప్రదర్శించారు. ఘోరమైన నిర్బంధాన్ని ప్రదర్శించారు. చాలా సందర్భాలు ప్రమాదకర శక్తిగా గుర్తించారా? ప్రమాదకర శక్తిగానే గుర్తించారు. ఓకే. అయితే నాకు ఫస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో బాగా ఆత్మహత్యలు దుబ్బా కాన్ఫరెన్స్ జరిగింది సార్. విపరీతమైన ఆత్మహత్యలు జరిగినాయి. విపరీతం అంటే ఇప్పుడు పత్రిక రాస్తే నీ ముఖం మేరక నీకు ఏ మేరక అసలు ఆత్మహత్య ఆకలి చావు కాదని కామెంట్ చేసిన సందర్భాలు. ఆకలి చావులే ఎక్కువ, ఆకలి చావులేని బాగా. ఓకే. ఆకలి చావులు కావని కామెంట్ చేశారు. మా దుబ్బాకలే 250 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు చంద్రబాబు పీరియడ్లో. దాని మీద చాలా ఐటమ్స్ కూడా రాసినాం వాస్తవంగా. చితికిన చేనేత బతుకులు, భవనాలు పెట్టున మెతుకులు అనే ఒక ఐటమ్ కూడా రాసినాం దాని మీద. ఓకే. అట్లా అప్పుడేమో మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడారు, అంటే మమ్మల్ని జర్నలిజంను ఓకే మీరు రాసినంత బోకస్ అని చెప్పి. దాని తర్వాత ఆయన పీరియడ్లో జరిగిన ఆత్మహత్యలు, ఆకలి చావులను వాళ్ళ బాధితులను పరామర్శిస్తానని టూర్ పెట్టిండు. ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఆయనే పరామర్శ, అప్పుడేమో అసలు జరగలేదు అన్నాడు, ఓడిపోగానే పరామర్శకు వచ్చాడు. అప్పుడు మీరు ఫైరింగ్ కూడా అయింది, అప్పుడు మీరు అడ్డం పడ్డారు. ఇంకా మిగతా తెలంగాణ ఉద్యమ ఘట్టాలు చెప్పండి. ఉద్యమ ఘట్టాల్లో వాస్తవంగా సిద్దిపేటలో కేసీఆర్ గారి దీక్ష, రంగదంపల్లి దీక్షలో దుబ్బాక కాన్స్టిట్యూన్సీ మేము చాలా విరోచితమైన పోరాటాలు చేసినాం. ఏ పోలీసు రకరకాల పేర్ల మీద వచ్చినా కూడా బయటకు పంపించడం, చివరికి దాన్ని ఒక వ్యక్తికి మాలో పద్మయ్య అనే వ్యక్తి ఉంటాడు దుంపలపల్లిలో,
అతనికి మేము డైరెక్ట్ మైక్ మా చేతులు మైక్ ఆన్ చేసి హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ రాణిస్తలేరని చెప్పి చేసిన అట్లా. అంబులెన్స్ వచ్చి అది హాస్పిటల్ తీసుకు జాయిన్ చేయించాం. హార్ట్ అటాక్లో ఫైజనింగ్ చేసారని చెప్పి ఒకటి పెద్ద ఎత్తున దుమారం లేదు, ఒక ప్రొపగండ చేయగలిగినాం. అంటే మా వ్యక్తిగత ప్రయోజనం కాదు, అప్పుడున్న ప్రభుత్వం దుష్ప్రచారం చేద్దాం కాదు, ఉద్యమ స్వార్థం కోసం చేసారు. ఉద్యమ స్వార్థం కోసం 2-3 సార్లు వాళ్ళు మబ్బులో 5 గంటలకు వచ్చేసారు పోలీసులు, చుట్టుముట్టిన మొత్తం సజ్జనారు వీళ్ళు. అంటే మేము డైరెక్ట్ చెప్పినాం, మీరు తుప్పు పట్టిన తుపాకులను అమరవీరుల పక్కకు పెట్టి అని బూటకు ఎన్కౌంటర్ చేసిన లీడర్లు, ఇది డెమోక్రటిక్ మూవ్మెంట్, ఇక్కడ నడవదు, మీ ఆటలు సాగాయి. అక్కడ మబ్బులు 5 గంటలకు మా ఆడపడుచులు వాళ్ళు నేచురల్ నీడ్స్ తీర్చుకోవడానికి పోతుంటారు, మీరు అక్కడ పోయి వాళ్ళను అవమానకరం చేస్తారు. మీకు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా, మీ చెల్లెలు లేరా, బిడ్డలు లేరా అని కూడా చాలా సార్లు కామెంట్ చేసి అలా సక్సెస్ అయినాం. రానియకుండా ఒక 2-3 డేస్ అడ్డుకోగలిగినాం. కేవలం మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అడ్డుకోవడానికి అంతే. ఇప్పుడు ఇక్కడ మానవహారం ఇట్లాంటివి జరిగినప్పుడు, ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు అప్పుడు కూడా మీరు వచ్చి అరెస్ట్ చేశారు, మనం దగ్గర అరెస్ట్ చేశారు. పార్లమెంట్లో చిదంబరం గారు మొట్టమొదటి అనౌన్స్మెంట్ రోజు నేను జైల్లో సిద్దిపేట జైల్లో ఉన్నాను. ఓకే, రాత్రి ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు, ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఉద్యమ సమయంలో? సుమారు నా మీద ఒక 100 కేసు దాకా నమోదైనాయి, సుమారు కేసెస్. ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగానే ఆ స్వేచ్ఛ, అప్పుడున్నంత స్వేచ్ఛ అన్నా ఇప్పుడు ఉందా అసలు? అంటే పర్సనల్ అయితే నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను మా కాన్స్టిట్యూన్స్ విషయానికి వస్తే. ఓకే, ఇప్పుడు సపోజ్ సార్ మా కాన్స్టిట్యూన్సీలో చాలా పేదరికం సార్, మీకు తెలియదు కదా, మరొక జర్నలిస్ట్గా మీరు చూసిన చాలా అంటే ఘోరమైన పేదరికం మా కాన్స్టిట్యూన్సీ. ఎలాంటి ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కెనాల్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఏది లేదు. ఒక 15-20 ఏళ్ళు వరుస పెట్టి కరువు. అవును, నేను సెంటిమెంట్ నమ్మగానే అదేందో చంద్రబాబు వాడు పెట్టిన మొత్తం అడుగునాశనం అయిపోయింది మాది. అయ్యో, సో గ్రౌండ్ వాటర్ 500 ఫీట్ గ్రౌండ్ వాటర్ వెళ్ళలేని పరిస్థితి. దాంతో కొద్దిగా వర్షాలు కొట్టి మిషన్ కాకతే బాగా సక్సెస్ అయింది మా దగ్గర. ఓకే, ఘోరమైన డ్రింక్, ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఒక ప్రాబ్లం ఉండే. హోటల్ టీ తాగుతామంటే నీళ్ళు తాగుతామంటే టీ తాగితే నీళ్ళు ఇస్తామనే కాడ ఉంది ఆ రోజుల్లో చాలా. ఇప్పుడు మిషన్ భగీరథ దాదాపు 90%, 99% విలేజ్లకు వస్తుంది. ఓకే, అసలు కేసీఆర్ గారు చాలామందిని అపాయింట్మెంట్లు ఎవరంట, కలవరంట. ఏదో మీ కూడా ఎమ్మెల్యేలను ఏమన్నా వెళ్తే కలుస్తారేమో కానీ, బట్ అపోజిషన్ వాళ్ళు చాలా గగ్గోలు పెడుతుంటారు. మరి ఇదేమి తెలంగాణ అంటే ఒక నిమిషానికి అపోజిషన్ వాళ్ళు అంటే అసలు అధికార పార్టీ ఒకటి ఉన్నప్పుడు ప్రజల పక్షం పత్రికలు, ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషిస్తలేవు. ఎప్పుడు చూడు మీరు జనరల్గా మీరు ఒక మన సాక్షి ఛానల్ ఉంది, మీరు ఒక అక్కడక్కడ పెట్టండి, మా మంత్రుల ఛాంబర్స్లలో, ముఖ్యమంత్రి గారి ఛాంబర్స్లలో ప్రతిపక్ష నాయకులే ఉంటారు. ఇక్కడ మాట్లాడతారు, అక్కడ ఉంటారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట మీద 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చింది సార్. ఓకే, తప్పే ఉంది అది ప్రజల చాలా మంది చంద్రబాబు పీరియడ్లు అట్లా ఇవ్వాలి కదా సార్, కాంగ్రెస్ పీరియడ్ అట్లా ఇవ్వాలి కదా సార్. ఇచ్చారంటారు, ఇచ్చిన ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళ సభ్యులతో అడిగిపించి ఇచ్చారు వాళ్ళు. ఓకే, జరిగిందా? అట్లా జరిగింది వాస్తవం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డిగ్రీ కాలేజ్ ఇచ్చారు మాకు. డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. అప్పుడు మరి మీరు అడిగితే ఇచ్చారా, కాంగ్రెస్ వాళ్ళు అడిగితే? కాంగ్రెస్ వాళ్ళు అందరు వద్దని ఇచ్చారు మాకు. మరి అంటే నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తలేను, ప్రభు పార్టీల విషయం చెప్తాను, ఓవరాల్గా చెప్తాను. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వద్దన్నారు. నేను అప్పుడు ప్రతిపక్షం కేసీఆర్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నాను వాస్తవంగా. రాజశేఖర రెడ్డి మన దగ్గరికి వస్తారంటే గివి మనకు డిమాండ్స్ వాళ్ళు కానీ మంచిగా ఉంటుంది సార్ కూడా చెప్పి. కేసీఆర్ మాత్రం ఒక పాజిటివ్ ఆలోచనతో లీడర్, అది మాత్రం నాకు దేశం అడిగి పాజిటివ్ అవుతాడు. చెప్పుడు మాట లేనాడు. అపోజిషన్ వాళ్ళని కలవకపోవడం కానీ, అపాయింట్మెంట్ లేకపోవడం కానీ చాలా సందర్భాలు వాళ్ళకి కలిసి మేము బాధపడదాం. గంటలు ఎవరిని కలవరు జనరల్ గా. ఈ విషయంలో మీరు జనరల్ గా మీరు అబద్ధాలు ఆడలేరు కానీ ఇక్కడ అబద్ధం ఆడుతున్నారేమో అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. లేదు సార్, కలుస్తాడు క్లాస్ చాలా తక్కువ. అంటే ఆయనలో ఒక విశిష్టత ఉందంటారు, కలిసి కూర్చుంటే గంటలు కూర్చోబెట్టి మాట్లాడతారంట, లేదంటే అసలు అపాయింట్మెంట్ ఎవరంట కదా. వాస్తవం కేసీఆర్ గారు ఒక్కొక్క జనరల్ నా అబ్జర్వేషన్, నా పర్సనల్ ఫీలింగ్ అంటే నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా అనుకోను. ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాజెక్టు నుంచి రివ్యూ చేస్తుంటే అసలు దాని మీద అర్థం కానీ ఫస్ట్ పిచ్చేలేస్తాం, మాకే పిచ్చిలేస్తాం. అన్ననే పడతాడు మొత్తం. ప్రతి కాంటమ్స్ ఒక ప్రాజెక్ట్ ఎక్కడ ఏ నది స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఎక్కడ ఏది కడితే ఎన్ని ఎకరాలు పడుతుంది, ఎక్కడ దానికి ఎక్స్పెండిచర్ అయితే మొత్తం సమగ్రంగా అంత సార్ కూడా చెప్పింది. చాలాసార్లు షార్ట్ పీరియడ్లో
ఊరూరు కడప కడప కూడా ఒక యాత్ర పెట్టి తిరుగుతా అని చెప్పి కలుస్తారు డెఫినెట్. కలవద్దని ఉద్దేశం అయితే కాదు నాకైతే. ఓకే, అప్పుడున్న పని ఒత్తిడి బంగారు తెలంగాణ వచ్చేస్తున్నట్టేనా? ఇంకా బంగారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టి అడ్డం పడుతున్నారని చెబుతుంటారా? కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా దాన్ని సక్సెస్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఫలితం దక్కినట్టేనా? ఇది అప్పుడప్పుడు కొంతమంది ఇప్పుడు కోదండరాం లాంటి వారు సైతం స్వేచ్ఛ కూడా లేదు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. చివరికి తెలంగాణ ఎందుకు వచ్చిందా అని వాళ్ళు బాధపడుతుంటారు. అదే వాస్తవం కోదండరాం సార్ అంటే కూడా నాకు అభిమానమే. ఆయన పౌరకుల సంఘంలో, నేను కూడా పౌరకుల సంఘంలో పనిచేశారు కదా, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు పౌరకులు ఉన్నట్టా లేనట్లా? 100% ఉన్నట్టు. 100%. మరి కోదండరాంకు మాత్రమే లేవా? కోదండరాం సారు అట్లా విమర్శలు చేస్తుంది. ఒక విమర్శ చేసే రైట్స్ డెమోక్రసీ ఆయనకు కూడా ఉన్నది, నేను తప్పు పట్టడం లేదు. కాకుంటే సార్ విమర్శ చేసినంత ఇక్కడ అట్లా లేదు. అసలు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు తేడా వచ్చింది కేసీఆర్కి ఆయన కోదండరాం గారికి? అంటే వాస్తవంగా కలిసే ప్రయత్నం ఏం జరగలేదా? కలిపే ప్రయత్నం స్టార్టింగ్లో కలిసి చేసి మరి నేను వాస్తవంగా సీఎం క్యాంప్ కార్యాలయానికి అక్కడిక్కడికి అందరికంటే తక్కువ వచ్చే ఎమ్మెల్యేలలో నేను కొన్ని ఓకే కాన్స్టిట్యున్సీలనే ఉంటా. ముఖ్యమంత్రి గారి స్వయంగా ప్లీనరీలో ప్రజలను పట్టుకొని ఉండే ఎమ్మెల్యేలలో రామలింగ ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో రామలింగారెడ్డి ఒకడని చెప్పిండు వాస్తవంగా. ఓకే, నేను ఇక్కడ పాలిటిక్స్ పట్టించుకోను, కేవలం ఇక అక్కడక్కడ చూస్తాను. ఇక్కడ వాళ్ళకి ఇద్దరు మంది ఏమైంది నాకు పర్సనల్ అయితే తెలియదు వాస్తవంగా. సో కొంత అయితే మీరు కూడా అయితే కేవలం సార్ ఇప్పుడు సపోజ్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఉంది, మా కాన్స్టిట్యున్సీలో అవుతుంది. మొన్న అందరిని పిలిపించి కేసీఆర్ గారు మాట్లాడిండు వాస్తవంగా. కానీ అవ్వలేదంట కదా, ఫెయిల్ అయిందంట కదా. ఫెయిల్ కాలేదు, సక్సెస్ అయింది వాస్తవంగా. ఎక్కడ వాళ్ళు పరిహారానికి ఒప్పుకోలేదంట కదా. పరిహారం ఇంకా ప్రకటించాలని అడిగారు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే దోపసలు ఒక చెరువు కింద 2 పసలు వాటికి కొంత ఎక్కువ ఇవ్వాలంటే కలెక్టర్ని వాళ్ళు సర్వే చేయించారు. కలెక్టర్ ద్వారా అక్కడ సర్వే జరుగుతుంది, సమస్య పరిష్కారం అయినట్లేనా? సర్వే జరిగినాక కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తాడు. రైట్, రిపోర్ట్ ఇచ్చినాక గిన్ని ఎకరాల దోపసలు ఉందంటే. కానీ మీరు హరీష్ రావు వర్గం అని కొంత అది ఏదో ఇబ్బంది పడతారని అంటారు ఏంటి? హరీష్ రావు గారు బాగా క్లోజ్ అట కదా, అందుకని కేటీఆర్ గారు వీళ్ళతో కాస్త దూరంగానే ఉండాల్సిన పరిస్థితి, లేకపోతే వాళ్ళు దూరం? కేటీఆర్ గారు నాతో దగ్గరగా ఎవరితో నాకు తెలిసినంతలా హరీష్ రావు గారికి దగ్గర. హరీష్ రావు గారు కూడా నాతో చాలా దగ్గర ఉంటారు, ఎందుకంటే పక్కకే మాకు హరీష్ రావు బార్డరే. అంతకుముందు 2001 నుంచి నాకు క్లోజ్ పర్సన్. ఓకే, రెండో అంశం మాకు ఇన్ఛార్జి మినిస్టర్. మాకు ఏ చిన్న పని కావాలన్నా కానీ ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది సార్, మా కాన్స్టిట్యున్సీ అమౌంట్ ఇస్తే కూడా అప్పుడు ఇప్పుడంటే అందరికి కామన్ అందరికీ 3 కోట్లు వాడుకునే అవకాశం ఇచ్చి అంతకుముందు ఇన్ఛార్జి మినిస్టర్ సిగ్నేచర్ దానికి ఫస్ట్ హరీష్ రావు కావాలి. ఓకే, అట్లా తప్ప మా అట్లా కేసీఆర్ వర్గమే తప్ప హరీష్ రావు కేటీఆర్ కూడా కేసీఆర్ వర్గమే. ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి పదవికి రేస్ వచ్చింది అనుకోండి, మీరు హరీష్ రావుకి మద్దతు ఇస్తారా, కేటీఆర్కి మద్దతు ఇస్తారా? జనరల్గా కేసీఆర్ ఇంకా 20 years ఈ రాష్ట్రాన్ని పరిపాలించేంత ఆరోగ్యకరంగా శక్తి ఉండగా డిస్కస్ చేస్తే పెద్ద మనిషి అవ్వాలని చెప్పి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ప్రధాన సామాజిక వర్గం బాగా పట్టుదలగా ఉంది, ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్లో అనేది ఒక వాదన. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 35 రావు, 35 కంటే ఎక్కువ రావు టీఆర్ఎస్కి, 65 నుంచి 70 కాంగ్రెస్కి వస్తాయని అంటున్నారు. బంగారు తెలంగాణ బదులు ఫిరాయింపులు తెలంగాణ అయిందని అంటున్నారు కదా. మేము అంటున్నాం నెక్స్ట్ వచ్చేదైనా ఫిరాయింపు అవుతుంది, కానీ ఈ సంవత్సరం వచ్చి ఫిరాయింపు కాదు. ఈ విషయంలో చంద్రబాబుకి కేసీఆర్కి తేడా అయింది. కుటుంబ పాలన అనే విమర్శ ఉంది కదా తెలంగాణలో. కేసులు వెలుగు తీసుకురావడం, ఆ తర్వాత నీరు కాచడం, ఓటుకు నోటు కేసు లేదా నయీం కేసు. తెలంగాణలో ఈ సామాజిక వర్గాల సమీకరణ ఏమైనా మారుతుందా? ఎట్లా ఉంటుంది వచ్చే ఎలక్షన్ నాటి? ప్రధాన సామాజిక వర్గం బాగా పట్టుదలగా ఉంది, ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్లో అనేది ఒక వాదన. ప్రధాన సామాజిక రెడ్డి వర్గం అంటున్నాను. నాకు తెలిసినంత అంత లేదా, అసలు కాంగ్రెస్ పార్టీలో అంత చరిష్మా గల రెడ్డిసే లేరు. నేను అంటున్నాను రెడ్డి కమ్యూనిటీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన. అవును, అసలు వాస్తవం ఏం చేస్తాం? టీఆర్ఎస్లో ఉన్నారా? అంత కాంగ్రెస్లో కంటే పెద్ద రెడ్డి జనరల్గా ఇప్పుడు సార్ ఒకటి సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఉంది. వెలమ కేసీఆర్ గారు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ సామాజిక నేను అనుకుంటే 1% 2% వరకు ఉంటుంది. అలా లెక్కేసుకుంటే ఏ అగ్రవర్ణం అంటే ఉండదు కదా. కానీ బట్ వాళ్ళ హోల్డ్ వాళ్ళ సే ఎక్కువ పనిచేస్తుందని కదా. అట్లా అంత ప్రభావితం చేసేటోళ్ళు అయితే లేరు వాస్తవంగా. కేసీఆర్ ఓపెన్ చేస్తానంటే తెలివిగా టీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గంలో కాస్త సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ వాళ్ళందరినీ ఆయన జమేసి కాస్త పోటాపోటీగా ఉంచాలని, అట్లాగే ఎందుకైనా ఏమైందని ఆల్టర్నేటివ్గా ఇతర సామాజిక వర్గాలు ప్రత్యేకించి బీసీలు వాళ్ళని బీసీ వర్గాలను ఆకట్టుకోవటం, అందులో భాగంగానే గొర్రెలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారని కూడా టాక్ ఉంది కదా.
నాకు తెలిసిన కాడికైతే కేసీఆర్ గారిది మొదటి నుంచి ఒక వ్యవసాయక గ్రామీణ వాతావరణం మట్టి వాసన మనిషి వస్తాం స్టార్టింగ్లో నాకు 85 కంటే ముందు నుంచి తెలుసు. ఓకే. ఆమె ఎన్నోసార్లు పోలీసు చాలా సీరియస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యే గారిని అతను వచ్చి ఎస్పీ దగ్గర వచ్చి మాట్లాడి మా ఫేవర్గా మాట్లాడిన వ్యక్తి. ఓకే. నేను ఎప్పుడు పోయినా చింతమడకడ బాయికానే ఉండు, లుంగి కట్టుకుని ట్రాక్టర్ కాడ దున్నుడు, లెవలింగ్ చేసుడు, అది అగ్రికల్చరు, ఈ గొర్రె బర్రె అన్నట్టు కొద్దిగా ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. అగ్రికల్చర్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఓకే అతను. ఈ గొర్రెలు అనేది వాస్తవంగా దానికోసమే ఇవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు సార్. ఆల్టర్నేటివ్ ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనరల్గా క్యాస్ట్ నెగ్లెక్ట్ గురవుతుంది. ఇంకోటి అందులో ఎంత ప్రొడక్టివిటీ వచ్చినా కానీ కాలుష్యం లేక ఎవరి మీద కూడా ఎలాంటి ప్రభావం లేకుండా కూడా ఇంత మాంస ఉత్పత్తి జరిగే పౌల్ట్రీ ఫారం పెట్టా ఆ చుట్టుముట్టు పరిసరాలలో దానికి వచ్చే కాలుష్యం కొంత ఉంటుంది ఉన్నా కూడా. బట్ ఈ గొర్రెతో ఏది నష్టమైతే లేదు, అంత లాభమే ఉంటుంది టైంలో కూడా కొంత చేస్తే కానీ సామాజిక వర్గాల ఇష్యూ కాదు, రాజకీయమైతే కాదు, వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంశం అది, వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంశం అంటారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు నిన్న లేటెస్ట్గా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 35 రావు, 35 కంటే ఎక్కువ రావు టీఆర్ఎస్కి, 65 నుంచి 70 కాంగ్రెస్కి వస్తాయని అంటున్నారే. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్లో ఉంటే నేనే ఆశ్చర్యమైంది. కాంగ్రెస్లో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ వల్ల కూడా కదా. డెఫినెట్గా ఇప్పుడు వేరే రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎంతోమంది రైతు వ్యవసాయ రంగంలో రకరకాల ఇబ్బందులు పడ్డారు, ఎంతోమంది ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు వచ్చి డబ్బులు లేక చదవలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం సాయం చేశారని వీళ్ళు కనీసం ఎక్కడన్నా పోయి ఒక కుటుంబాన్ని పరామర్శించని చేసారా? ఇంకా వేరే ముదిరాజ్ కమిటీ ఉంది, కనీసం ముదిరాజు సమాజం పోయి వాళ్ళకు నిలబడతారు, మాట్లాడతారు. వీళ్ళు ఎక్కడైనా మాట్లాడింది లేదు. ఒక వ్యక్తి రాజకీయాలకు వచ్చినప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తినుకుంటూ వస్తారు కదా సార్. ఎదురు దెబ్బలు తినే సమయంలో ఎప్పుడైనా ఒకరికి లిఫ్ట్ ఇచ్చింది ఉందా? ఒక వ్యక్తిని తయారు చేసారా? తయారైన వ్యక్తికి వీళ్ళు వచ్చి చేసుడు, మేకప్ చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు. సో వీళ్ళతో అవ్వదంటారు. కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి వీళ్ళలో ఎవరికి లేదు. 100%. తెలంగాణలో బీజేపీ టీడీపీల పరిస్థితి ఎట్లా ఉంది? టీడీపీ అయితే ఇక మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన స్థాయి అయితే లేదు వాస్తవంగా. బీజేపీ కూడా కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ప్రచారం చేసుకుంటుంటారు కదా సార్. ఒకటి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని పార్టీ హైకమాండ్ ప్రకటించాలి, కానీ ఎవరికొరు ప్రకటించాల్సి కాదు. వాళ్ళు ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ అవి పెడితే మేము జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నోనే ఏం చేశారు, కార్ కృష్ణను అందగర్థమే సీఎం అనౌన్స్ చేశారని ఏం చేశారు, కనీసం ఫ్లోర్ లీడర్ కూడా ఇవ్వలేదు. ఓకే. ఈయన ముఖ్యమంత్రిని తనకు తాను ప్రకటించుకోవడం అయితే కరెక్ట్ కాదు. అంటే తన అఫీషియల్గా ఏం చెప్పలేదు, చాలా చెప్పింది. రెడ్డి సైతం రెడ్డి చెప్పలేదు. సో ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితికి అసలు సీనే లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం పత్రికలు కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పి చేయడం తప్ప వాళ్ళకు అంత సీన్ లేదు. బీజేపీ అంటే కాస్త మీ నాయకుడు కానీ మీరు అంత భయపడతారంట కదా, కేంద్రంతో ఎందుకు వచ్చిన గొడవలే అని. సరే ఒకటి జనరల్గా భయపడితే అమిత్ షా అట్లా మాట్లాడతారా? అంటే అప్పుడు ఏదో అన్నారు కానీ మోడీ జోలికి వెళ్ళలేదు. సీరియస్ మోడీ మాట్లాడితే మోడీ జోలికి పోతారు. మొన్న కూడా లక్ష్మణ్ ఉన్నాడు, కేసీఆర్ గురించి ఆ టీఆర్ఎస్ గురించి చెప్పాలంటే రామాయణం అంతా చేయాలంటే భారతం అంతా ఉంది, అంత గందరగోళంగా ఉంది ఆ పార్టీ ఆ ప్రభుత్వం అని అన్నారు. లక్ష్మణ్ గారిని కూడా మొన్న రామ్నాథ్ కోవింద్ గారి కోటేశ్వర మీటింగ్కి వచ్చిండు. కేసీఆర్ గారు ముందు కేసీఆర్ గారి దగ్గర ఎట్లా వ్యవహరించిండో అంటే జనరల్గా మేము కూడా అట్లా వ్యవహరించాం. అంత విధేయతగా కేసీఆర్కి అంత విధేయతగా ఉన్నారు. బీజేపీలో కొందరు మీరు అట్రాక్ట్ చేస్తున్నారా ఈ రకంగా? అట్లేం లేదు, వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నట్టున్నారు. అట్లేం లేదు. మరి ఫిరాయింపుల మీద అప్రదిష్ట కాదంటారా? తెలంగాణలో ఫిరాయింపుల పర్వానికి తెరలేపడం కానీ, మరి టీఆర్ఎస్ ఒకప్పుడు అట్లాంటి సమస్యను ఎదుర్కొన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు అదే పని చేసి ఆ రకంగా బంగారు తెలంగాణ బదులు ఫిరాయింపులు తెలంగాణ అయిందని అంటున్నారు కదా. వచ్చిన తెలంగాణ నిలుపుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దీన్ని డెవలప్మెంట్లో ముందు తీసుకెళ్లాలన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తామని వచ్చారు తప్ప మేము అంటున్నాం నెక్స్ట్ వచ్చేదైనా ఫిరాయింపు అవుతుంది, కానీ ఈ సంవత్సరం వచ్చిన ఫిరాయింపు కాదు. మినహాయింపు ఇచ్చారు మీరు, రాజ్యాంగానికి అతీతంగా మినహాయింపులు ఇచ్చుకుంటారా? రాజీనామాలు చేసి తీసుకుంటే అది ఫిరాయింపు కాదు. ఒక పదవిలో ఉన్నాళ్ళని తీసుకోవడం, అసలు విలీనం చేసినట్టు సృష్టించడం, ఇదంతా మీలాంటి వాళ్ళు భారతదేశంలో ఏదో ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మద్దతు ఎవరు ఇస్తారు తప్పితే ఎవరన్నా ఇవ్వగలుగుతారా? భారతదేశంలో వేరే చంద్రబాబుకి ఈ విషయంలో చంద్రబాబుకి కేసీఆర్కి తేడా ఏంటి? చంద్రబాబు ఒక రాజకీయ పార్టీ, అది ఎస్టాబ్లిష్డ్ రాజకీయ పార్టీ, మాది ఒక ఉద్యమం పార్టీ. మాది ఉద్యమం పార్టీ నుంచి తెలంగాణ బాగు చేయడం, తెలంగాణ ప్రజలను బతుకులను బాగు చేయడానికి పుట్టుకొచ్చిన పార్టీ మాది. అప్పుడు అందుకోసం ఫిరాయింపులు తీసుకోవాలా? ఫిరాయింపులు ఈ పార్టీని ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ పక్కకున్న వీళ్ళ ద్వారానే మరి ఏమంటారు, కత్తి మనదైనా కానీ పడిస్తూ ఆడుతాడు అని చెప్పి
వీళ్ళ దారినే మా మీద అటాక్ చేయాలంటున్నారు కాబట్టి వాళ్ళే వచ్చి మీకు ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం మంచి తెలంగాణ తీసుకొచ్చారు అన్నప్పుడు డెఫినెట్ తీసుకుని తప్ప ఫిరాయింపులు తెలంగాణ అయినా కూడా పర్వాలేదు. ఫిరాయింపులుగా గుర్తిస్తలే మేము ఫిరాయింపులకి ఎందుకు గుర్తించట్లేదు? మరి కుటుంబ పాలన అనే విమర్శ ఉంది కదా తెలంగాణలో. కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, ఇట్లా కేసీఆర్ కుటుంబమే మొత్తం ఆ నలుగురితోటే నడుస్తుంది, ఆ నలుగురి కోసమే నడుస్తుంది, ఇట్లా అంటుంటారేంటి? అదైతే కుటుంబ పాలన విమర్శ కోసము కొంచెం అందంగా ఉంటుంది. వాళ్ళకు కూడా తెలుసు అందమైన అబద్ధం ఆడుతున్నామని తెలుసు వాళ్ళకు కూడా. అసలు వాస్తవంగా ఎవరైతే కుటుంబ పాలన నడిపించారో వాళ్ళే చెప్పుకుంటారు. ఇది చంద్రబాబు చెప్తారు. కాంగ్రెస్ ఇప్పుడు మాదేమో ప్రాంతీయ పార్టీ, మేము జాతీయ పార్టీని చెప్పుకోవాలి. అఫీషియల్ మాట్లాడే మాది ఉప ప్రాంతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ప్రాంతీయ పార్టీ. అవును, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ. ఓకే. చంద్రబాబు కుటుంబంలో ఏమన్నా సార్? బాలకృష్ణ ఎవరు, హరికృష్ణ ఎవరు, చంద్రబాబు ఎవరు, చంద్రబాబు కొడుకు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో చూసుకొస్తే ఎవరు? ఇట్లా చంద్రబాబు కొడుకు అంటే కేటీఆర్, లోకేష్కి ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? సరే అది చెప్పారు, విమర్శకులకు చెప్తాను, వాళ్ళకి చెప్పారు, వాళ్ళది కూడా మీది కూడా అట్లా లేదు. కేటీఆర్ లోకేష్ ఉన్నాడు, ఏం తెలుగుదేశం పార్టీ కోసం ఏం కష్టపడు, రాష్ట్రం కోసం ఏం కష్టపడు. కేటీఆర్ ఉన్నాడు, సపోజ్ డెఫినెట్ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యండి. కొంచెం లేట్గా వచ్చాను, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినా. ఓకే. చాలామంది ఇప్పుడు మంచి మంచి ఉద్యమకారుల కుటుంబాలు కూడా ఉద్యమాల్లో పార్టిసిపేట్ ఉన్నారు. ఓకే. వాళ్ళకి అవకాశం వస్తే తప్పేంది? వాళ్ళు అపాయింట్మెంట్ చేయలేదు కదా, నామినేట్ చేయలేదు కదా. వాస్తవమే కాదని నేను అంటలేదు మరి, కానీ బట్ ఒకే సపోజ్ ప్రాధాన్యత. హరీష్ రావు అరెస్టెంట్ జైలు వేయండు, కేటీఆర్ మీద కేసులు ఉన్నాయి, రైల్వే కేసు తిరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. ఈ కవిత మీద కూడా కేసులే ఉన్నాయి వాస్తవంగా. ఈ కేసుల గురించి చూస్తే కేసులు వెలుగు తీసుకురావడం, ఆ తర్వాత నీరు కాచడం, ఓటుకు నోటు కేసు లేదా నయీం కేసు, తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కేసు కూడా అట్లాగే అవుద్దని ఎక్కువ మంది అనుకుంటున్నారే. మరి ఈ కేసులు ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రచారానికి వాడుకుంటున్నారు, మళ్ళీ జాగ్రత్తగా కప్పెట్టేస్తున్నారనే ఒక ఫీలింగ్ కేసీఆర్ గారి మీద ఉంది, కాదంటారా? అంటే వీళ్ళు ప్రతిపక్షాలే పని కట్టుకొని చేస్తున్న విమర్శ, కానీ వాళ్ళు ఏది చేయలేదు. వాళ్ళు ఓటుకు నోటు కేసు తీసుకోండి. ఓటుకు నోటు కేసులో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంత పౌరుషంగా మాట్లాడారు. ఏమైపోయింది? ఆ పౌరుషం అంతా ఏమైపోయింది? తెలంగాణ వేరగడ్డ అంటారు కదా, వేరగడ్డ మీద పుట్టిన తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు ఆ కేసును నీరు గారిస్తే ఏమి నోరు విప్పలేని పరిస్థితిలో పడ్డారు సార్. ఒక ఎనీ పర్సన్, నేనైనా సరే నేరారోపణ ఎదుర్కొన్న వ్యక్తిని గుర్తించి న్యాయస్థానానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేసే బాధ్యత ప్రభుత్వాలది, ఏజెన్సీలది. అది కూడా చేయలేకపోయారు కదా. డెఫినెట్ చేసేది ఎందుకు చేయలేదు సార్? అది కూడా చేయలేకపోయారు. ఛార్జ్ షీట్లో ప్రస్తావన తెచ్చారు తప్పితే కేసు మీద చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడన్న కేసీఆర్ గారు, ఆయనే బ్రహ్మదేవుడే రక్షించాడు కదా. చంద్రబాబును కేసీఆర్ రక్షిస్తాడనేది అది అసంభవం. అది సార్ అసంభవం. అది న్యాయస్థానాలు ఈ ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తారని చాలా విషయాలు అడుగుతారు, వాళ్ళు అడగచ్చు కదా. ఎన్నిగా న్యాయస్థానాలు అడుగుతాయా లేదా అది వేరే విషయం, కానీ ముందు మీరు బ్రహ్మదేవుడే రక్షించారు కదా. మరి తర్వాత యాగానికి పిలిచి మీకు నచ్చిన యాగాలు పిలిచి సన్మానం చేశారు, సత్కారాలు చేశారు కదా. అమరావతి దాకా వెళ్ళొచ్చి, విజయవాడ దాకా వెళ్ళొచ్చి మరి సత్కారాలు చేశారు కదా. యాగాలకు నేను పర్సనల్ వ్యతిరేకం, కానీ ఇప్పుడు దేవుడు అది నమ్మేటోళ్ళకు అది కామన్. ఇప్పుడు రాజకీయం ఎట్లుంది సార్, ఎంత తిట్టుకున్నా పెన్నీళ్ళు అయితే అందరూ కామన్గా పొత్తులు వస్తారు, వివిధ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఆ క్రమంలో ఒక మర్యాదగా పిలిచారు అందరు, రాష్ట్ర భారతదేశానికి సంబంధించిన అందరూ తెలిసిన వ్యక్తులు అన్నట్టు, కానీ ప్రత్యేకించి పిలిచిందైతే ఏం లేదు. ఆ కేసు నీరు గార్చారు, ఆ తర్వాత నయీం కేసును కూడా అట్లాగే నీరు గార్చారు. నయీం కేసులో మీకు కూడా ఒకప్పుడు ఇబ్బంది పడ్డట్టున్నారు కదా. నయీం అంటే నాకు కాల్ వచ్చేది ఇబ్బంది అని కాదు, నేను ఫేస్ చేసిన దాన్ని. అదే మరి ఫేస్ చేసిన, శాసనసభలో కూడా మాట్లాడినాను నేను అప్పుడే ఆ రోజు ఉన్నప్పుడే. అయితే మేము అనేది నయీం కేసులో వాస్తవంగా ఇంత మాట్లాడుతారు కదా, పెంచి పోషించిన వాళ్ళే ఏమో చేసినాం అంటే, నయీం అనే దాన్ని మొత్తం తుదుముట్టించడం అనేది కేసీఆర్ 100 నాగార్జున సార్లు కట్టించడానికి ఎక్కువ నిన్ను నాగార్జున సార్లు కట్టించిన దానికంటే నయీంని చాలా మంది తెలంగాణ ప్రాంతంలో రకరకాల ప్రాంతంలో అనుభవించడం తెలిసి ఉంటుంది. ఓకే, అంతవరకు అభినందించారు, అందరూ అభినందించారు. కానీ ఆ తర్వాత కేసులో మీ వాళ్ళు ఉండబట్టో లేకపోతే ఇంకే కారణంతో మొత్తం ఆ డైరీ మాయమైపోయింది. ఆ డైరీకి ఏమైందో తెలియదు అసలు. మీ వాళ్ళు మా వాళ్ళు లేదు, 100% పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీదే నడిచింది వాస్తవంగా. ఓకే, డెఫినెట్ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కూడా పక్క పెడతారు. మొన్న ఒక ఇన్సిడెంట్ అయితే సార్ చేయలేదు, ఏం చేశారు? జనరల్గా సారీ చెప్పించిండ్రు తీసుకుపోయి. ఓకే, అట్లా అంటారు. సో ఆ రకంగా కానీ ఇంట్లో
టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ కేసు కూడా అట్లాగే చేస్తారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. వీళ్ళు ప్రతిపక్షాలకి ఏం పని లేదు. అసలు వాళ్ళు ఎందుకు తెలుస్తారు కనీసం? ఎవరు చేయాలి? నయం కేసులో ప్రధానమైన వ్యక్తి పట్ల కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు, ఓకే ప్రభుత్వం. ఓకే, దాని తర్వాత కూడా వచ్చే ఇన్పుట్ ప్రకారం చేస్తారు, యాక్షన్ చేస్తారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళ రిజల్ట్ వీళ్ళు చెప్పిన ఆరోపణ ఎట్లా కరెక్ట్ సార్? ఓకే, అట్లా కాదు కదా. రెండు రకాలు ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఒక వ్యవస్థ కేసు కానీ చూస్తే మీరు పలికినేమో ఆకాశం అంత ఎత్తున ఎగిరారు, తర్వాత చూర పనిలోకి వచ్చేసరికి తుస్సు అనిపించారనేది ఒక ఫీలింగ్. ఒక అంశంలో రెండు కోణాల నుంచి ఆలోచించాలి. ఒకటి, ఒక ప్రయోజనం కోసమో స్వార్థ ప్రయోజనం కోసమో నయం కలిసిండా, క్యాజువల్గానే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కాబట్టి కలిసిరా అనేది చూడాలి. ఓకే, ఆ కోణం నుంచి. కానీ నయం కలిసిన బొమ్మ ఉన్నది, ఆ బొమ్మ ఉందంటే అది నయం అంటే అప్పుడు ఒక 10 ఏళ్ళు చంద్రబాబు పెంచి పోషించిన శక్తి అది 100%. అది దాన్ని అట్లే కంటిన్యూ అయ్యకుండా వస్తుంది. ఆ క్రమంలో చాలామంది కలిసారు నయంను. ఓకే, కానీ వీళ్ళకి కలిసిన వాళ్ళకి ప్రయోజనం ఉందా, దాని ద్వారా డబ్బు సంపాదించడం కలిసిరా అనేది అవునా కాదని చూడాలి. ఎక్కడ చంద్రబాబు కేసీఆర్ మధ్య రాజీ ఎక్కడ కుదిరింది? మీకు ఏమైనా అవగాహన ఉందా ఆ విషయంలో? నాకు తెలిసినట్టు నాకు అవగాహన లేదు, రాజీ కుదరలేదు. చంద్రబాబు పాలన, కేసీఆర్ పాలన, ఈ రెండింటిని ఎట్లా పోలుస్తారు మీరు? సరే, అదే నేను ఒక జర్నలిస్టు, ఒక రాజకీయ నాయకుడు, రెండు ఉన్నాడు కదా మీరు. 100% చంద్రబాబు పాలన నక్కకు, కేసీఆర్ పాలన నాలోకి అనుకున్నాను డిఫరెంట్ ఉంది. ఏమో అంత గొప్పగా ఉందా? 100% సార్. ఎట్లా? నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు మా ఊళ్ళే వడ్లంజ అంటే సర్పంచ్ ఉండే, ఆయన రాజకీయం నేనే చేద్దుంటే వాస్తవంగా ఉన్న విషయం. మాకు 6 పింఛన్లు వచ్చినాయి, 6 పెన్షన్స్. ఓకే, మొత్తం 5 ఏళ్ళ పీరియడ్లో 6 పింఛన్లు వస్తే వేల వంచాలు పెద్ద డిస్కస్. ఒక కులానికంటే కులాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా కులానికి ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినాం. ఏమాట కామాట. ఓకే, ఈరోజు ప్రతి ఒక్కరికి 1000 రూపాయల పెన్షన్ ఒంటరి మహిళలకు ఇచ్చారు, బీడీ కార్మికులకు ఇచ్చారు, వృద్ధులకు ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చారు, వితంతులకు ఇచ్చారు. అంటే దాదాపు మా దుబ్బాక కాన్స్టిట్యున్సీలో చాలామంది రకరకాల పెన్షన్లు వస్తలేవు అని చెప్పి కూడా కొంత ప్రచారం చేశారు. మా కాన్స్టిట్యున్సీలో ఎన్నైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అంతకంటే దాదాపు ఒక ఎంప్లాయీస్ తప్ప ప్రతి ఒక్కరికి పెన్షన్, ప్రతి ఇంటికి ఒక పెన్షన్ ఇస్తున్నాం సార్. ఏ రకమైన ఎంక్వైరీ అని ఇస్తున్నాం. అంటే అర్హత ఉండి ఇస్తున్నారా, అర్హత లేకుండా ఇస్తున్నారా? అర్హత అంత ఉంది, అర్హత ఉన్నదంటే కూడా వేరే దగ్గర మరి లేని అందరూ ఉంటారు కదా సార్, ఈక్వల్ ఉంటారు కదా. ఓకే, అంటే చివరికి ఓట్ బ్యాంక్ రాజకీయాలు అయిపోయినాయి కదా. కొంత ఓట్ బ్యాంక్ అని కదా, చాలా పేదరికం ఉండి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు మా దగ్గర. చేనేత కార్మికులు కొంత ఏజ్ తక్కువ. ఎట్లా వ్యక్తులుగా కేసీఆర్, చంద్రబాబు వీళ్ళిద్దరు లక్షణాలను మీరు ఎట్లా పోలుస్తారు? అంటే వాస్తవంగా కేసీఆర్ గారు నువ్వు చంద్రబాబుతో పోల్చడానికి వీలే లేదు. చంద్రబాబు ఒక కోణం, కేసీఆర్ ఒక కోణం. కేసీఆర్ ఎప్పుడు కానీ ఒక వ్యక్తిని దెబ్బ కొట్టాలని చూడు, లైఫ్ను స్పైల్ చేయాలని చూడు. చంద్రబాబు మంచిగా నవ్వుకుంటూ మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా వాడిని ఎక్కడ దొక్కిపారని అక్కడ దొక్కిపారని చూస్తుంటాడు. ఒక పథకం ప్రకారం దెబ్బతీయాలని చూస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారిది ఏంటంటే ఎంత సీరియస్గా అతని మీద ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక ఎవరు ఎనీ పర్సన్ ప్రతిపక్ష నాయకుడు తిట్టినా చేసినా పోతే మళ్ళీ ఆ నిమిషంలో అది మర్చిపోతారు, గతాన్ని మర్చిపోతారు ఆయన కేసీఆర్. ఓకే, కక్ష సాధింపు మాత్రం కేసీఆర్ దగ్గర లేదు నాకు తెలిసినకి. చంద్రబాబు దగ్గర చాలా సీరియస్ కక్ష సాధింపు, నవ్వుకుంటే కొంత చేస్తాడు. కానీ కేసీఆర్ గారు సపోజ్ మీరు నాకు కామెంట్ చేశారు, ఒక జర్నలిస్ట్గా కాకుండా చెప్తారు, మీరు చేసినా దాన్ని పట్టించుకోడు. చాడీని పట్టించుకొని ఒక మంచి లక్షణం కేసీఆర్ గారి దగ్గర ఉంది. చంద్రబాబు చెప్పుడు మాటలేని అంత చివరికి ఆయన కూర్చొని కుర్చీని ఆయన అనుమానపడే పరిస్థితి చంద్రబాబు దగ్గర ఉంటుంది. కుర్చీని కూడా అనుమానిస్తారు అంటే అట్లుంటుంది. అది అంత సీరియస్గా అంత అనుమానాల వ్యవహారం అంటే. శ్రీ రామలింగారెడ్డి గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరిని ఎట్లా పోలిస్తారు? చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 రెట్లు బెటర్ మనిషి. ఎన్టీఆర్, చంద్రబాబు వీళ్ళిద్దరిని ఎట్లా మీరు చూస్తారు? నా పరిభాషలో చెప్తే సంపి సావకారు చేసిన వాళ్ళు ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు మీకు ప్రధాన పోటీదారు? వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు? జనరల్గా పర్సనల్గా ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాకుండా నేను చెప్పాలంటే ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మినాయిస్తే చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 రెట్లు బెటర్ మనిషి ఉంటారు. ఎట్లా వచ్చారు అవగాహన మీరు? చంద్రబాబు నాయుడు అసలు వాస్తవంగా ఫస్ట్ అయినా పోతే నువ్వు ఏ పార్టీ ఏ పదవి చూసాడు, ప్రతి ఒక్క దాన్ని సినిమా స్టైల్లో అంటే నటన యాక్షన్ కెమెరా ముందు ఒకటి, కెమెరా పక్కకు ఇంకోటి ఉండే. రాజశేఖర్ మంచి వచ్చాడు కానీ ఒక రైతు లెక్క ఏది మాట్లాడినో దాన్ని చేసే టైప్లో ఆయన పోయింది. ఆయన
కాకుండా ఒక తెలంగాణ అంశంలో మాకు పేచి వచ్చింది. ఓకే. పెన్షన్స్ విషయంలో వచ్చాను, ఆయన కొంచెం అర్థం చేసుకోగలిగిండు. అప్పుడు 200 పెన్షన్ అయినా కానీ ఎక్కువ మందికి ఇచ్చిండు, ఇండ్లైన ఎక్కువ మందికి ఇచ్చిండు. చంద్రబాబు ఏమి ఇచ్చిండు, అసలు ఇండ్లు ఏమి ఇచ్చిండు చెప్పలే, కానీ అంతా తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిండు. ఓకే. జన్మభూమి బియ్యం తెలుగుదేశం కార్యకర్తలకి మీరు రాసిర్రు, మేము రాసినాం. మీరు సీనియర్స్గా మీరు ఎక్కువ రాసి రాష్ట్రం తిరుగుకుంటా, మా ప్రాంతంలో మేము రాసినాం. ఓకే. మొత్తం బియ్యం వాళ్ళు తిన్నారు అసలు వాస్తవంగా. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారు ఏపీలో పాలన ఎలా ఉందనుకుంటున్నారు ఓవరాల్గా మీరు చూస్తే? ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు తాజాగా ముద్రగడ, ఇప్పుడు కొన్ని విషయాల్లో చూస్తే ఇక్కడ మీరేమో ఇక్కడ ధర్నా చౌక్ మీద నిరసన అయితే, ఆయన ఏకంగా అసలు ముద్రగడ ఉద్యమాన్ని అసలు పాదయాత్ర చేయకుండా కొన్ని వేల మంది పోలీసులు ఆయన చుట్టూ పెట్టారు. ఎట్లా ఈ రెండింటిని పోల్చకపోయినా కూడా కొంత ఇక్కడ అణచివేస్తున్నారు, అక్కడ అణచివేస్తున్నారు, అక్కడేమో తీవ్రంగా ఉందనేటువంటి వివాదం ఉంది. మీరేమనుకుంటున్నారు? జనరల్గా అసలు ఆంధ్రప్రదేశ్లో కనీస ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక హక్కులు కాదు విలువలకే తిరగచ్చి చంద్రబాబు నాయుడు. ఈవెన్ తిరుపతికి మా ప్రభుత్వం నుంచి సుమారు మా ముఖ్యమంత్రి గారి సొంతం నుంచి కూడా కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చిండు. ఆయన విశ్వాసం ఇచ్చిండు, తప్పేం లేదు. అంటే ఒక తెలంగాణ సీఎం ఇచ్చిండే మేము తెలంగాణ ప్రజలందరూ ఇచ్చారంటే మేము ఫీల్ అవుతాం. మా ముఖ్యమంత్రి ఇచ్చిందంటే మన కుటుంబ పెద్ద ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. మళ్ళీ లెటర్ తీస్తేనే వారేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానం అక్కడ వెళ్ళవచ్చు, అది కానీ ప్రపంచానికి సంబంధించింది, అది ఇతర దేశం అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ అని ఉండాలి. కొద్దిగా వేరే దేశం ఎవరికి లేదు, అక్కడికి వెళ్తే మాకు ఎవరు దిగుతుంది సార్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదు వాస్తవం, తెలంగాణ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రాధాన్యత లేదు అంత లేదు. మేము చాలాసార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్లలో రిక్వెస్ట్ చేయంగా వాళ్ళ ఉన్న ఏమన్నా వాళ్ళ మనసు కనికరిస్తే చెప్పలేము, కానీ ఒక పాలసీగా మాత్రం లేదు వాస్తవం లేదు. ఓకే. అంటే అక్కడ కూడా అంత కక్షగా ఉన్నారు, అంటే దేవుని మీద కూడా అంత కక్ష అవసరం లేదు కదా దేవుని దగ్గర. అవును. మరి అట్లా మళ్ళీ పొద్దుగాలు వేస్తే భక్తి పూజలు చేసేందుకు. ఇంకా మీ ప్రభుత్వం మీద ఒక విమర్శ ఒకటి ఉంది, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర వాళ్ళు వీళ్ళని ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని విమర్శ మీతో సహా అందరూ చేసేవారు. కానీ ఇప్పుడు అచ్చంగా ఆంధ్ర కాంట్రాక్టర్లకే మీరు ఇస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ ఈవెన్ రేవంత్ రెడ్డి కానీ కూడా చాలా మా దగ్గర 99% మిషన్ కాకపోతే లోకల్ కార్యకర్తలు చేస్తారు. ఓకే. లోకల్ కాంట్రాక్టర్ ఈ పెద్ద ఆన్లైన్ టెండర్లు ఈ ప్రొక్యూర్మెంట్లో వాళ్ళు కోడ్ చేసారు. మరి రేవంత్ రెడ్డి గారితో సహా కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా ఈ విషయంలో. సార్ ఒకటి ఇప్పుడు మేము నక్సలైటో ఒక భారత రాజ్యాంగాన్ని మేము ధిక్కరిస్తున్నామని చెప్పిన వ్యక్తులు మాట్లాడితే నేను ఒప్పుకుంటుంది. రాజ్యాంగాన్ని లోబడి మనం ఉన్నాము, రాజ్యాంగం లోబడే ఎమ్మెల్యే గెలిచాము, రాజ్యాంగం లోబడి మనం ప్రమాణ స్వీకారం చేసిన కట్టుబడి ఉండాలని చెప్పుకుంటూ మాట్లాడితే అర్థం లేని మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి కానీ నేను మాట్లాడిన వస్తాయని సరే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్లున్నది. ఇప్పుడు రాజ్యాంగం ఉద్యమంలో ఉన్నప్పుడు రాజ్యాంగం లేదా? ఉద్యమం మేము వచ్చేసరికి ఉద్యమం ఆవేశంగా రాజ్యాంగం అని చెబుతున్నారు. మేము ఆవేశంగా మేము ఆంధ్రలో దోపిడీ చేసిరన్నంత పరి కాంట్రాక్టర్ వర్క్ అనేది లెస్ వేసారు. లెస్ సార్ ఒకటి వాళ్ళు లెస్ వేసారు సార్, 15% 20% లెస్ వేసారు. ఓకే. అంతకంటే ఎక్కువ కోడ్ మా వాళ్ళు చేసారు అనుకుందాం, తెలంగాణ వాళ్ళు చేసారు. దానికి ఏం చేస్తారు, ఎవరికి లెస్ వేస్తే వాళ్ళు ఇస్తారు అంతే. అంతేనండి. అట్లా కాదు, ఏదో కమిషన్ల కోసం ఇస్తున్నారని చెప్పి కదా ప్రధానంగా ప్రభుత్వం మీద విపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఒక కమిషన్ కావాలంటే తెలంగాణ వాళ్ళు ఇస్తారు కదా సార్, తెలంగాణ వాళ్ళు ఇస్తారు కదా. ఓకే. జనరల్గా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది సీక్రెట్, ఆ కీ అనేది వ్యక్తికి సంబంధించింది. ఎన్టీఆర్ చంద్రబాబు వీళ్ళిద్దరిని ఎట్లా మీరు చూస్తారు? ఎన్టీ రామారావు సరే ఆయన దించేసినా కూడా చంద్రబాబు ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుని వాడుకోగలుగుతున్నారు కదా, అది ఆయన తెలివితేటలకి కదా, దాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? అంటే నా పరిభాషలో చెప్తే సంపి సాగు ఖర్చు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు. అంటే సాగు ఖర్చులు అంటే ఖర్చు అని పెట్టుకుంటారు చూడు. ఓకే. పెట్టుకుంటే పట్టెలు వచ్చి బాగా పెట్టిపోయినారు అని తెలియని వాళ్ళు అనుకుంటారు. సంపి వేయడానికి ఫస్ట్ తెలియక అట్లుంటుంది, అది అంతేనా? ఏకవాక్యాలు చెప్పాలంటే చంపి సాగు ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు వాస్తవంగా నీకు అంతా ఏది ఉంటే లక్ష్మీపార్వతి కూడా లాస్ట్ హౌస్ స్టేట్మెంట్ ఇచ్చింది, నా మూలంగానే మీకు ఎన్టీ రామారావు మీద ఏమైనా వ్యతిరేకత అనిపిస్తే మీరు మన దగ్గర ఉంటా, నేను ఎన్టీ రామారావు కలవకుండా కూడా ఉంటా అని చెప్పింది. కానీ నా మూలంగా ఆయన బలి చేయకూడదని చెప్పింది ఆమె సంవత్సరం. చివరికి ఎన్టీ రామారావు పట్ల అందరికి గౌరవమే, ఏమాట కమాట. ఆయన కూడా అప్పీల్ చేసిండు, కనీసం ఆయనే మాట్లాడనీయలేదు, మీరు మాట్లాడనీయలేదు. ఈరోజు ఆయన బొమ్మ పెట్టుకోవడం అంటే ఇక దానంతా దుర్మార్గం అయితే ఇంకోటి కాదు. మరి కేంద్రంలో బీజేపీ ఎట్లా ఉంది? కాస్త బీజేపీ భయపెడుతుందని ఒక ఫీలింగ్ ఉంది కేసీఆర్ని కానీ. ఇట్లా కేసీఆర్ ఒక సామాన్యమైన వ్యక్తిగా
తెలంగాణలో ఒక శక్తి కావచ్చు. ఆయనను భయపెడితే ఆయన చేసింది ఏముంది? ఎందుకు భయపెట్టాల్సిన అవసరం ఉంది? ఆయన కేసీఆర్ ఎవరికి భయపడు? నాకు తెలిసిన మొండి వ్యక్తి అంటే కేసీఆర్. ఎవరిని కూడా భయపడు. ఆయన చెప్పాల్సింది చెప్తాడు, ఆయన చేయాల్సింది చేస్తాడు. ఓకే. కేంద్రం ఒక చిన్న పథకం కూడా లేదు కేంద్రానికి సంబంధించింది ఇప్పుడైతే. మొత్తం మేము మా డబ్బులే తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటున్నారు కేసీఆర్ అని తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాతో సహా వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు కదా. దానికి కేసీఆర్ కూడా లెక్క చెప్పినాడు సార్, ఎన్ని ఇచ్చారని. కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని కేంద్రం వేరు, రాష్ట్రం వేరే దేశమా? ఏదో అమెరికానో పాకిస్తానో చెప్తే మా రాష్ట్రం మా దేశం మేము జాతుందని చెప్పడానికి మీ బాధ్యత కాదండి ఇది. వచ్చే ఎన్నికల్లో ఎవరు మీకు ప్రధాన పోటీదారు? తెలంగాణ రాష్ట్ర సమితి విజయాన్ని ఎవరు ఆపలేదు ఈసారి. మళ్ళీ ఘనంగా గెలుస్తుంది. ఎవరి ఓట్లు అన్ని పార్టీల కంటే నాకున్న విశ్లేషణ అన్ని పార్టీల కంటే ఓట్లు ఎక్కువ వస్తే కొంత ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్కి వస్తే తప్ప వీళ్ళకైతే రావు. అంతేనా? కాంగ్రెస్ అది కూడా చాలా డౌన్ఫాల్ ఉన్నా కానీ వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. అట్లా ఇక్కడ అపోజిషన్ ఎట్లా ఉంది, అక్కడ అపోజిషన్ ఎట్లా ఉంది, ఏపీలో అపోజిషన్ ఎట్లా ఉంది? అంటే జనరల్గా అక్కడ అపోజిషన్ ప్రజలలో తిరుగుతుంది ఏదో రకంగా, ప్రతి కార్యక్రమంలో జనాలను మూవ్ చేసుకునేది. ఇక్కడ అపోజిషన్ ప్రజలు పెట్టుకున్న సభలలో పోయే ప్రయత్నం చేస్తుంది. అదే సభలు కానీ ఇక్కడ అపోజిషన్ ప్రజలు పెట్టుకున్న సభలకు వెళ్తుంది. ఓకే. ప్రజలు మూవ్మెంట్ చేయబోతే ఇప్పుడు చిన్న చిన్నవి వెళ్ళబోతున్నారు తప్ప ఇక్కడ అపోజిషన్ పెద్ద ప్రాధాన్యత లేదు. విపక్ష నేత జగన్ గారి గురించి మీకున్న అభిప్రాయం అంటే జనరల్గా జగన్ గారి గురించి నాకున్న అభిప్రాయం అయితే ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతగా పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ అవుతున్నట్టయితే నేను భావిస్తున్నాను. ఓకే. ఇంకో అంశం ఏంటంటే ప్రతి అంశాన్ని తనేదో ఇంట్లోనో అక్కడని ఎక్కడనో కూర్చొని మాట్లాడకంటే మాస్లోకి ఎక్కడ సమస్య ఉందో అక్కడికి సందర్శించి అక్కడ పోయి మాట్లాడతాను. అక్కడ పోతే కరెక్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. ఓకే. ఎంత చెప్పు మనము ఇక్కడ హైదరాబాద్లో ఇంకా ఎక్కడనో విజయవాడలో విశాఖపట్నం కూర్చొని మాట్లాడితే కొందరు మనకి ఇచ్చే రిపోర్ట్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు అర్థం చేసుకోక కూడా వాళ్ళు మనం మిస్గైడ్ అవుతుండొచ్చు. వచ్చే ఎన్నికలు ఏపీలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ చెప్పారు తెలంగాణలో మొత్తం మీదే అధికారం ఉన్నారు, ఏపీలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏపీలో మాత్రం వాస్తవంగా ఇప్పుడున్న నాకు యాజ్ ఏ జర్నలిస్ట్గా అక్కడ ప్రాంతంలో అన్ని పార్టీలు అన్ని పత్రికలకు సంబంధించిన విలేకరులు రకరకాల మిత్రులతో నాకున్న సంబంధం ప్రకారం అయితే డెఫినెట్గా అక్కడ ప్రధాన ప్రతిపక్షమే అధికార పక్షం అవుతుంది అనేది అయితే ప్రచారంలో ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రైట్. ఇక మీ కుటుంబం గురించి చెప్పండి, మీ బాల్యం, మీ చదువు. మాది దుబ్బాక చిట్టాపూర్ గ్రామం. మేము 3 మెంబర్స్ బ్రదర్స్, 3 మెంబర్స్ సిస్టర్స్. చిన్నవాడిని ఫ్యామిలీ. ఓకే. చిన్నవాడి మా బాపు పోలీస్ పటేల్ ఉండే. అంటే పోలీస్ పటేల్ అంటే కానిస్టేబులా, హెడ్ కానిస్టేబులా? పోలీస్ పటేల్ అంటే పటేల్ పట్వారి వ్యవస్థలో కర్ణం మాలి పటేల్ పోలీస్ పటేల్ ఉండే. ఓకే. అంటే పోలీస్తోని లింకప్ ఉండే పటేల్ యాక్టివిటీస్ అన్ని చేసి. ఓహో, అదొకటి ఉందా? ఓకే. తెలంగాణ ఉండేది. అచ్చా. సో అట్లా ఉంది. పోలీసుకు ఒక గ్రామంలో ప్రతినిధి అనుకోరు. ఆ ఉద్యోగంలో ఉండేవారు. మీ చదువు అంతా కూడా చిట్టాపూర్లో 6 వరకు చదువుకున్నా. 7th నుంచి ధర్మపేట చదువుకున్నా, తర్వాత దుబ్బాక చదువుకున్నా. ఓకే. డిగ్రీలో నేను సిద్దిపేటకు పోయినా. వాస్తవం నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కొంత ఎగ్జామ్ కూడా రాయలేకపోయినా. అక్కడ నాకు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే ఈ పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఓకే. అక్కడ నుంచి రెగ్యులర్ అరెస్ట్లు అవి ఇక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కానీ అప్పుడు కొత్తగా కాబట్టి అసలు ఎట్లా ఇక్కడ పార్టీ మీకు ఎట్లా పరిచయం అయింది దాని మీదే బాగా వాళ్ళు ట్రేస్ చేద్దరు. ఓకే. మూలాల్లోకి వెళ్తారు. దాని మీదనే నాకు ఎక్కువ పనిష్మెంట్. అంటే పోలీసు 3rd డిగ్రీ అప్లై చేయడము, కొట్టడము, చేయడము సీరియస్. మిమ్మల్ని కూడా కొట్టేవాళ్ళు? నా ముఖం మీద బూట్ కాలుతో దొక్కిరు సార్. భయమే లేదా తర్వాత రోజుల్లో? భయం అంటే రెగ్యులర్గా ప్రాసెస్ అయిపోయింది. తర్వాత మీ వివాహం, మీ పిల్లలు, మీ భార్య గురించి? అంటే మా వివాహం పీపుల్స్ వార్ పార్టీ దాన్ని సెటిల్ చేసింది సార్. మా ఇంటికి మాతో సంబంధం ఉన్నట్టు జప్తినాచారం మా అత్తగారు కొండపాక మండలి కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ. ఓకే. అక్కడికి మా పీపుల్స్ వార్ స్క్వాడ్స్ దళాలు శాకంరావు అంకమ్మవారు. ఓకే. వాళ్ళు అక్కడ మా మిస్సెస్ బీడీలు చేసి వాసం, వాళ్ళు పేదోళ్ళు, బీడీ కార్మికులు. వాళ్ళు సెటిల్ చేసారు అన్నట్టు. వాళ్ళు పెళ్ళి సెటిల్ చేసి చేసుకోమంటే మరి కేసీఆర్ గారు వీళ్ళంతా కూడా వచ్చారు? అట్లా వచ్చారు. అచ్చా. వచ్చి వాళ్ళంతా కలిసి పెళ్లి చేస్తారు. పెళ్ళి ఎన్జిఓ భవన్లో పెళ్ళింది. మంజీరా సంఘం సిద్ధారెడ్డి సార్ గారు తెలంగాణ సాహితీ చైర్మన్, మంజీరా సంఘం వ్యవస్థాపక నాయకుడు అన్నట్టు. మరి తర్వాత మీ పిల్లల గురించి చెప్పండి.
మా బిడ్డనేమో ఎంటెక్ చేసింది. ఎంటెక్. మా కొడుకు ఎంబీఏ చేసిండు. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారా? కొడుకు లండన్లో ఎంబీఏ చేసిండు. ఉద్యోగాలంటే ఇక్కడ కొద్ది రోజులు చేసిండు. ప్రజెంట్గా అయితే ఉత్తరం చేస్తాను. ఇక్కడే చేస్తున్నారు ప్రస్తుతం అయితే. పాప పెళ్లి చేశారు. ఇద్దరిది ఒకటేసారి. అచ్చా, ఇద్దరు పెళ్లి ఒకటే వేదికమైంది. అది కేసీఆర్ గారు వచ్చారని చెప్పలేదు. కేసీఆర్ అంటే కేసీఆర్ గారు మీ పెళ్లికి పెళ్లికి వచ్చిండు, మా పిల్లల పెళ్లికి వచ్చారు. ఓకే. సో దాదాపు 30-40 ఏళ్ళ అనుబంధం మీకు కేసీఆర్ గారికి. మరి బాగా సంతోషపెట్టిన సందర్భం ఏది మీ జీవితంలో? అంటే నన్ను బాగా లాఠీలతోని హింసించి నా ముఖం మీద బూట్తో దొక్కిన పోలీస్ ఆఫీసర్స్, అంటే పోలీసే కదా సార్, నేను ఎమ్మెల్యేగా సల్యూట్ కొడితే నాకు చాలా సంతోషం. వాళ్ళు ఉన్నారా? అదే పోలీసులు వ్యవస్థ అన్నారా? పోలీసులు నిజంగా కూడా వ్యవస్థ ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారా? వ్యవస్థ ఉన్నారు, పోలీసులు చంపేస్తామని చెప్పిన పోలీసులు కూడా ఉన్నారు. ఓకే. నేను చంపని ఉద్యమం ఇక్కడ ఆగది, కంపల్సరీ నేను చంపాలనుకుంటున్నామని వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్గా. మరి మీకు బాగా బాధ పెట్టిన సందర్భం అంటే జనరల్గా నాకు చాలా బాధ పెట్టిన సందర్భం అంటే అప్పుడు మనుషుల క్రమ రవాణా కేసు అయింది సార్. ఒకటి కొంత లేడీస్ కాశీపేటలింగే అరెస్ట్ అయ్యాం కదా. అప్పుడు మా పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేసే వ్యక్తి ఒక మూటాని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొచ్చి క్యాజువల్గా వచ్చిండు ఆయన. వస్తే నేను కొత్త ఎమ్మెల్యేనైనా కాబట్టి రిపోర్టర్ నా గురించి ఏమనుకుంటున్నారు ఇక అడుగుతాం కదా సార్, నేను పెద్ద అవినీతి పరుడు అనుకుంటున్నా ఆయన చెప్పినాను. నేను ఎక్కడైతే చేయలేదు, వాళ్ళు ఏమనుకుంటే మనం కరెక్ట్ ఉంటే చాలుతాయి అని నేను అనుకున్నా. ఆయనకు 2 నిమిషాలకు ఆయన ఏం చేసిందంటే ఒక సంతకం పెట్టాలి టైప్ తీసుకొని వచ్చింది అన్నట్టు. ఎందుకంటే నెలకు మనం 30 లక్షలు వస్తాయి, ఒక్కొక్క దేశంతో లింక్ పెట్టుకుంటే ఒక 30 లక్షలు, ఇంకో దేశంతో లింక్ పెట్టి ఇంకో 30 లక్షలు ఇట్లా వస్తుంటాయి. నువ్వు చేయాల్సింది ఒక లేడీని పరిచయం చేస్తారు, వాళ్ళు మీ భార్యగా పాస్పోర్ట్గా ఆఫీస్కి పోయి తీసుకురావాలి. తీసుకొచ్చి నువ్వు ఇండియన్ ఎయిర్లైన్లో వాళ్ళ ఫారిన్ ఫ్లైట్ ఎక్కించి రిటర్న్ వస్తే ఒక రేట్ ఉంటుంది, ఆ ఫారిన్ ఎయిర్పోర్ట్ దించేసేస్తే ఒక రేట్ ఉంటుంది, అక్కడ 2-3 రోజులు ఉండి వస్తే ఇంకొక రేట్ ఉంటుంది. చెప్పినాక మనం జర్నలిస్ట్గా పనిచేసి నక్సల్ని పనిచేస్తాం, కొద్దిగా వేరే వాళ్ళకంటే అయితే అవేర్నెస్ ఉంటుంది కదా సార్. నేను తిరస్కరించేసిన వస్తాను. తిరస్కరించి నేను అప్పుడు నగర పోలీస్ కమిషనర్ ఒక సిక్లైన సింగ్ ఉండే నాకు 85-86లో అనుకుంటుంది. ఇది జనరల్గా కంప్లైంట్ కూడా చేసిన. అయితే పత్రికల్లో ఏమొచ్చి అందరు దొంగలని మా బొమ్మ వేసింది. అయ్యో, అసలు వాస్తవంగా దొంగలు బయట పెట్టే కార్యక్రమం నేను చేసిన. ఓకే. సో అది బాగా బాధ పెట్టి పేరుతో మంచిగా రఘునందరావు అని పేరు రాసి ఇచ్చిన కంప్లైంట్. దాన్ని ఎంక్వైరీ చేయమని చాలాసార్లు అడిగినా, ఎందుకు చేస్తలేరని చెప్పి. ఓకే. మీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? భవిష్యత్ రాజకీయం నాకున్న విశ్వాసం అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మంత్రి అవుతారు ఎప్పటికైనా? మంత్రి నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను వాస్తవంగా. ఎందుకని? ఎందుకంటే ఏ మాట కామాట నేను లైఫ్ లాంగ్ కూడా ఉంటే కేసీఆర్ టీఆర్ఎస్ ఉంటారు, లేకుంటే రాజకీయాలతో విరమించుకుంటారు. 2 అంతే. ఎందుకు అట్లా? అది ఎట్లా చెప్తారు? మనకు రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగచ్చు కదా. జరగచ్చు కానీ ఇక మనం వాళ్ళు వేరే పార్టీ నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు అంత. అంతే. ఉంటే ఇట్లుంటారు, లేకపోతే లేదు. పబ్లిక్ కార్యకర్త లెక్క ఏదో చిన్న. ఫైనల్గా చెప్పండి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎంత సంతృప్తి చెందారు? తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ వాస్తవంగా. ఇప్పుడు ఒక చిన్న వర్క్ కావాలన్నా కానీ మనం చేయించుకోగలుగుతున్నాం, ఏ చిన్న వర్క్ కానీ. చాలా అంశాలలో కూడా తెలంగాణ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో పోతే బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓకే. దాని ఒక విమర్శ కోసం కాదు, సమర్థన కోసం మనకు చూసిన కూడా అర్థమవుతుంది. పబ్లిక్ కూడా వాళ్ళకు ఆత్మగౌరవ పోరాటం అయిపోయింది. ఇది మంచి చెడు మా రాష్ట్రం మాకు వచ్చింది అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది వాస్తవంగా. చాలా దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది, ఇంతకుముందు మొత్తం స్టేట్ వైడ్ కూడా సెలెక్షన్ అయ్యారు. మా వరకు సెలెక్షన్ అవుతారు కాబట్టి సీట్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. చాలా ఎక్కువ మంది పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం వస్తుంది. బంగారు తెలంగాణ వైపే వెళ్తున్నాం అంటారు. 100% వెళ్తుంది. రామలింగారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు. విజయలక్ష్మి